హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి మీ పర్సన్ తన మనసులో ఉన్న బాధ కళ్ళలో చూపించట్లేదా? ఓకే. సో ఎలాంటి విషయాలకు సంబంధించి, మరీ ముఖ్యంగా రిలేషన్లో జరిగేటువంటి ఎలాంటి విషయాలకు సంబంధించి తను ఫీల్ అవుతూ ఉన్నారు, ఎలాంటి విషయాలు తను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. సో ఎంత ఫీల్ అయినా సరే, ఎంత బాధపడినా సరే, సో చెప్పట్లేదా? తన కళ్ళలో కూడా ఆ బాధని చూపించట్లేదా? సో యూనివర్స్ ఏం చెప్తుంది? రిలేషన్కి సంబంధించి నెక్స్ట్ ఏం స్టెప్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, సో ఎలా మూవ్ అవ్వాలనుకుంటున్నారు. సో వీటన్నిటికీ సంబంధించి మనం అయితే ఈరోజు లాంగ్ రీడ్ అయితే చేయబోతూ ఉన్నామండి. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలానే మర్చిపోవద్దండి, మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఇంకా చాలా లాంగ్ రీడ్స్ ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయండి. సో ఇంకైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. మీ పర్సన్ తన మనసులో ఉన్న బాధ కళలో చూపించట్లేదా? సో ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు రిలేషన్కి సంబంధించి? సో పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఏమన్నా ఉన్నారా? ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు రిలేషన్కి సంబంధించి? సో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ లాంగ్ రీడ్లో అయితే చూడబోతూ ఉన్నాం. ఓకే. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఛానల్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఛానల్ తరఫు నుంచి. ఓకే. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా యాజ్ యూజువల్ మనం అయితే 10 కార్డ్స్ తీద్దామండి. ఓకే. సో రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. మీ పర్సన్ తన మనసులో ఉన్న బాధ కళ్ళలో చూపించట్లేదా? సో రిలేషన్ పట్ల ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఇవన్నీ కూడా మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం. ఓకే. 1 and 2 and 3 and 4 5 and 6 and 7 8 9 and 10. ఓకే. సో ఫ్రెండ్స్, మనం అయితే యాజ్ యూజువల్ 10 కార్డ్స్ అయితే తీసాం. చూద్దాం యూనివర్స్ ఏం ఆన్సర్ ఇస్తుంది. ఓకే. సో ఏం చెప్పబోతుంది యూనివర్స్ ఈరోజైతే లాంగ్ రీడ్లో చూద్దాం. ఓకే. ఓకే. సో ఫ్రెండ్స్, యూనివర్స్ చెప్తూ ఉంది మీ పర్సన్ అయితే చాలా విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. సో చాలా కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రాబ్లమ్స్ ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం కానివ్వచ్చు, లేదంటే వచ్చేటువంటి చేంజెస్ కానివ్వచ్చు. మరి ముఖ్యంగా వచ్చేటువంటి చేంజెస్ అనేవి కొన్ని నెగిటివ్గా ఉంటాం. ఆ చేంజెస్ రిలేషన్ మీద కొంత ఎఫెక్ట్ అనేది చూపించడం. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఒక జస్టిస్ అయితే కోరుకుంటూ ఉన్నారు. సో క్లియర్ జస్టిస్ ఉండాలి అనేది ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. బట్ కొంత ఆలోచించడం అనేది జరుగుతూ ఉంది. సో ఎక్స్ప్రెస్ చేయటానికంటే ముందు ఎక్స్ప్రెస్ చేస్తే ఎలా ఉంటుంది? క్లియర్ జస్టిస్ అనేది వస్తుంది కదా. సో మనం ఫేస్ చేస్తున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం ఎక్స్ప్రెస్ చేసి ఇంకా మనం మన పర్సన్ని బాధ పెట్టినటువంటి వాళ్ళం అవుతాం అనేటువంటి ఒక చిన్న ఫీలింగ్ అయితే మనసులోకి వస్తూ ఉంది. సో అందుకు ఏదైనా సరే ఒక చిన్న ప్రాబ్లమ్స్, ఇన్ని డిలేస్ జరుగుతూ ఉన్నా కొన్ని సిచ్యువేషన్స్లో కొంత ఏదైనా సరే వర్క్ అనేది డిలే అవుతూ ఉన్నా, మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి క్రమంలో కానివ్వచ్చు, లేదా కెరీర్కి సంబంధించి కానివ్వచ్చు, జాబ్ సిచ్యువేషన్స్లో కానివ్వచ్చు, ఏ సిచ్యువేషన్స్లో కానివ్వచ్చు, కొన్ని డిలేస్ ఏమైనా జరుగుతూ ఉన్నాయి. ఇంక ఈవెన్ మనం ఆల్మోస్ట్ సక్సెస్ వరకు వెళ్ళిపోయాం, ఇంకా కొంత హార్డ్ వర్క్ చేస్తే మనం సక్సెస్కి రీచ్ అయిపోదాం అనేటువంటి సిచ్యువేషన్ వరకు వెళ్ళినా సరే అక్కడ వర్క్ డిలే అయినా, ఏదైనా సరే కొన్ని ఫెయిల్యూర్స్ని ఫేస్ చేసినా, ఇవన్నీ కూడా ఈవెన్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. బట్ ఎక్కడో చిన్న మనసులో ఎక్స్ప్రెస్ చేసి మన పర్సన్ని మనం బాధ పెట్టే కన్నా ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కొన్ని విషయాలు అయితే ఈవెన్
ఆ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తన కళ్ళలో చూపించడానికి కూడా ఇష్టపడట్లేదని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. సో, ఈవెన్ మన పర్సన్‌ని మనం బాధ పెట్టడం ఎందుకు? సో, క్లియర్ జస్టిస్ అయితే వస్తుంది. సో, ఖచ్చితంగా ఈ డిలేస్ అన్నీ కూడా ఫ్యూచర్‌లో ఉండకపోవచ్చు. ఒక మంచి రోజులనేవి రిలేషన్‌కి సంబంధించి గానీ, కెరియర్‌కి సంబంధించి గానీ, జాబ్‌కి సంబంధించి గానీ, ఒక మంచి రోజులనేవి రావడం జరుగుతుంది అనేటువంటి సో, ఖచ్చితంగా ఒక నమ్మకంతో అయితే మీ పర్సన్ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. బట్ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ అయితే చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి రిలేషన్‌ని గానీ, ఈవెన్ కెరియర్‌లో వచ్చేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కానివ్వచ్చు, లేదు హార్డ్ వర్క్ ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నా సరే, సో, తగినటువంటి రికగ్నైజేషన్ అనేది లేనటువంటి సో, సిట్యుయేషన్స్ కానివ్వచ్చు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. బట్ కొన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉన్నారు. కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రం ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఇష్టపడట్లేదు. సో, ఎక్స్‌ప్రెస్ చేసి బాధ పెట్టే కన్నా సో, కొద్ది రోజులు మనం గాని ఓపిక పడితే, కొంత టైం గాని మనం గాని వెయిట్ చేయగలిగితే, సో, ఒక హ్యాపీ డేస్ అనేవి వస్తాయి. ఈలోపు మనం చెప్పి మన పర్సన్‌ని మనం సో, బాధ పెట్టే కన్నా ఈవెన్ ఆ బాధని కళ్ళల్లో కూడా చూపించట్లేదు. ఈవెన్ మీ పర్సన్ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో మీ ఎదురుగా హ్యాపీగా ఉన్నా సో, లోపల కొంత పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ అనేవి క్యారీ చేస్తూ ఉన్నారు. సో, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేవి క్యారీ చేస్తూ ఉన్నారు. వీటన్నిటితో కూడా ముందుకెళ్తూ ఉన్నారు. సో, అవన్నీ కూడా కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో తను చెప్పాలి అనుకుంటున్నారు. బట్ చెప్పి బాధ పెట్టడం తనకిష్టం లేదు కాబట్టి సో, అవన్నీ కూడా చెప్పడానికి ఇష్టపడట్లేదని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో కొంత పానిక్ సిట్యుయేషన్స్‌ని ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ మరీ ముఖ్యంగా ప్రాబ్లమ్స్ ఏవైతే ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయో, ఈవెన్ ఒక ఒక కోఆర్డినేషన్ ఉంది, ఒక టీమ్ వర్క్ ఉంది, రిలేషన్‌కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, సో, ఇద్దరు కూడా ఒక టీమ్ వర్క్‌తోటి ముందుకెళ్తూ ఉన్నారు. ఇద్దరు కూడా కలిసి వాటిని ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అనేటువంటి సో, ఫీలింగ్‌తో అయితే ఉన్నారు. అదేవిధంగా వెళ్తూ ఉన్నారు కూడా. రిలేషన్‌కి సంబంధించి. బట్ ఏదైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ ఉన్నాయో, అనుకోకుండా రిలేషన్‌లో వస్తున్నటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సో, కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి సిట్యుయేషన్స్‌ని రిలేషన్స్‌లో ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా కెరియర్‌కి సంబంధించి కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్‌ని సో, ఫేస్ చేస్తూ ఉన్నారు. అండ్ మరీ ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, సో, పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ సో, ఇవన్నీ గూడా ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నారు, చెప్పాలి అని అనుకుంటున్నారు. బట్ కొంత ఆహ్, చెప్పి మన పర్సన్‌ని మనం బాధ పెట్టడం ఎందుకు అనేటువంటి ఒక చిన్న పర్సన్ మీద ఉండేటువంటి ఒక ప్రేమతోటి సో, చెప్పడానికి ఒక స్టెప్ బ్యాక్ వేస్తూ ఉన్నారు. బట్ మీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో, ఐడెంటిఫై చేస్తూ ఉన్నారండి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ గూడా. సో, ఖచ్చితంగా తన యొక్క హెల్ప్ కూడా ఉండబోతూ ఉంది అని చెప్పేసి సో, యూనివర్స్ మనకి సో, టారో ద్వారా చెప్తూ ఉందండి. బట్ చాలా దైవం మీద నమ్మకం ఉంది. దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు గూడా సో, దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనసులో చాలా డ్రీమ్స్ ఉన్నాయి. వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, వెయిటింగ్స్ బట్ ఒక హోప్ ఉంది. ఎప్పటికైనా సరే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్తాం. సో, ఖచ్చితంగా ఒక మంచి రోజులనేవి వస్తాయి. ఒక హ్యాపీ డేస్ అనేవి వస్తాయి. సో, ఇప్పుడు ప్రాబ్లమ్స్ చాలా వస్తూ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. బట్ మనం గాని కొంత టైం గాని వెయిట్ చేయగలిగితే మనకు ఒక మంచి హ్యాపీ డేస్ అనేవి రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నారండి. అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు. దైవం మీద నమ్మకం ఉంది. సో, అంతా మంచి జరుగుతుంది అని చెప్పి మాత్రం సో, ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నారు. అండ్ యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. సక్సెస్ వైపు వెళ్ళాలి. అండ్ ఖచ్చితంగా మనసులో ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో, రిలేషన్‌కి సంబంధించి అలాంటి కన్‌ఫ్లిక్ట్స్ కూడా ఉండకూడదు. రిలేషన్‌కి సంబంధించి ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. లైఫ్ హ్యాపీగా ఉండాలి. సో, జాబ్ హ్యాపీగా ఉండాలి. కెరియర్ బాగుండాలి. సో, ఇవన్నీ గూడా ఏదైతే ఉన్నాయో రిలేషన్‌కి సంబంధించి సో, ఒక యాంబిషన్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి సో, యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. సో, నిజం చెప్పాలంటే ఒక ఒంటరి పోరాటం అనేది చేస్తూ ఉన్నారు. బట్ కొంతవరకు హెల్ప్ ఉంది. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ సో, కొంతవరకు హెల్ప్ అనేది ఉంది. బట్ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో అయితే ఒంటరి పోరాటం అనేది చేస్తూ ఉన్నారు. బట్ డ్రీమ్ ఉంది. ఎక్కడ విల్ పవర్ మిస్ అవ్వట్లేదు. చాలా కాన్ఫిడెన్స్ ఉంది. నేను సక్సెస్ అవుతాను. సక్సెస్ వైపు వెళ్తున్నాను. సో, ఖచ్చితంగా సక్సెస్ ఇంక దగ్గరలోనే ఉంది అనేటువంటి ఒక నమ్మకంతోటి ముందుకెళ్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి కూడా ఏవైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే, సో, అవన్నీ గూడా క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. సో, ఒక ఒంటరి పోరాటం మనం రీడింగ్‌లో చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఒంటరి పోరాటం. సో, ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్ గూడా చెప్పేటువంటి అవకాశం వస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్‌కి గానీ, ఫ్రెండ్స్‌కి గానీ, లేదు రిలేషన్‌లో ఉన్న మీ వ్యక్తికి గానీ ఆ ప్రాబ్లమ్ చెప్పేటువంటి ఛాన్స్ వస్తుంది.
సో, ఆ అవకాశం వస్తూ ఉంది. ప్రాబ్లమ్ చెప్పేటువంటి అవతల పర్సన్ కూడా వినేటువంటి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. బట్ చెప్పటం చెప్పి బాధ పెట్టే బదులు చెప్పకుండా ఉంటే బాగుంటుంది. సో, ప్రాబ్లమ్ ఎప్పటికైనా సాల్వ్ అయిపోతుంది. సో, ఈలోపు మనం చెప్పి కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్‌లోకి తీసుకొని వెళ్ళటం ఎందుకు? చెప్పి అవతల వ్యక్తిని మనం ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఒక ఆలోచన మనసులో వస్తున్నటువంటి ఒక డ్రీమ్. సో, కాబట్టి ఇంకా అక్కడితోటి ఆపేస్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా చాలా ఆలోచనలైతే ఉన్నాయి. చాలా థింకింగ్ అయితే ఉంది. దాని తర్వాత ఒకటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. సో, ఎలా ముందుకెళ్ళాలి? రిలేషన్‌ని మనం ఎలా ముందుకు తీసుకొనెళ్ళాలి? రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. రిలేషన్‌లో మరీ ముఖ్యంగా సో, అంతా పర్ఫెక్ట్‌గా ఉండాలి. సో, ఎక్కడ మనం మరీ ముఖ్యంగా ఏదైతే డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయో, సో, ఆ వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్‌కి సంబంధించి క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఫ్యూచర్‌లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకూడదని చెప్పేసి ఏదైతే మీరు వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఈ నోట్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ వైపు వెళ్తారు. సక్సెస్ అవుతారని చెప్పేసి యూనివర్స్ కూడా సో, బ్లెస్ చేస్తూ ఉంది. సో, ఈ ప్రాసెస్‌లోనే ఎన్ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసినా ఈ సక్సెస్ వైపు వెళ్ళేటువంటి దారిలోని, ఈ డ్రీమ్స్‌ని నెరవేర్చుకునేటువంటి క్రమంలోని సో, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సో, అన్నీ కూడా ఒంటరిగానే సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఒంటరిగానే భరిస్తూ ఉన్నారు. సో, కొన్ని సందర్భాల్లో షేర్ చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. బట్ వెంటనే ఆలోచన అనేది వస్తుంది. షేర్ చేసుకొని మనం అవతల వ్యక్తిని సో, బాధ పెట్టే బదులు షేర్ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఆటోమేటిక్‌గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో, ఈలోపు మనం చెప్పి అవతల పర్సన్‌ని బాధ పెట్టడం ఎందుకు అనేటువంటి ఒక ఆలోచనతోటి ఒక స్టెప్పు బ్యాకేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా నమ్మకం అయితే ఉంది. సో, దైవం మీద నమ్మకం ఉంది. లైఫ్ మీద నమ్మకం ఉంది. కెరియర్ మీద నమ్మకం ఉంది. సో, ఖచ్చితంగా ఒక సక్సెస్ అవ్వటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, ఖచ్చితంగా సక్సెస్ దారిలోనే వెళ్తూ ఉన్నారు. మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. మనం ఈ రీడింగ్‌లో కూడా చెప్పుకుంటూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో వర్క్ ఏదైతే ఉందో కొంత డిలేస్ జరుగుతూ ఉన్నాయి. కొంత ఈవెన్ మనం సక్సెస్ వరకు వెళ్ళి మళ్ళీ ఒక బ్యాక్ స్టెప్ ఏసి బ్యాక్ వస్తూ ఉన్నాం. సో, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి పర్సన్‌కి చెప్పేటువంటి ఛాన్స్ అనేది వస్తూ ఉంది. లేదు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఎక్స్‌ప్రెస్ చేసేటువంటి అవకాశం అనేది వస్తూ ఉంది. సో, అయినా సరే స్టిల్ చెప్పట్లేదు. చెప్పి అవతల వ్యక్తిని బాధ పెట్టడం సో, ఇష్టం లేదు. సో, దాని ప్రకారం కొంత డిలే చేయడం అనేది జరుగుతుంది. చెప్పాలనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆ చెప్పాలనుకున్నటువంటి విషయాలు కొంత డిలే చేసుకుంటూ తర్వాత చెప్దాం. సో, సిట్యుయేషన్ ఇది కాదు. ఈ సిట్యుయేషన్‌లో మనం చెప్పకుండా ఉంటే బాగుంటుంది. సో, చెప్పకుండా ఉంటేనే లైఫ్ అనేది హ్యాపీగా వెళ్తుంది అనేటువంటి ఒక డెసిషన్‌కి రావడం. సో, ఇంకా ఆలోచిస్తూ ఉన్నారండి. బట్ కొన్ని సందర్భాల్లో స్టిక్ అనే ఉన్నారు. మరి ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసేటువంటి విషయంలో కానివ్వచ్చు. సో, ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్‌ని క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి క్రమంలో కానివ్వచ్చు. సో, కొన్ని విషయాల్లో మాత్రం స్టిక్ అనే ఉన్నారండి. ఎలా అయినా సరే సో, ఒంటరి పోరాటం మనం చెప్పుకున్నాం. ఈ రీడింగ్‌లో చెప్పుకున్నాం అంటే ఒంటరి పోరాటం అయినా సరే ఎక్కడా కూడా రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆ రెస్పాన్సిబిలిటీస్‌ని ఓవర్‌కమ్ చేసుకొనే ఫుల్‌ఫిల్ చేసుకొనే వెళ్ళాలి. ఎక్కడ కూడా ఎస్కేప్ అయ్యేటువంటి ఉద్దేశ్యం అయితే లేదు. సో, ఖచ్చితంగా ఈ ఫ్యామిలీ లో వచ్చేటువంటి రెస్పాన్సిబిలిటీస్ అయినా, జాబ్ అయినా ఏదైనా సరే సో, మీ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతూ ఉన్నారు. మీ యొక్క బాధ్యతగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎస్కేప్ అవ్వాలని లేదు. సో, ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలనేటువంటి మనస్తత్వం ఉంది. హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు. బట్ రికగ్నైజేషన్ అనేది రావట్లేదు. సో, అక్కడ కొంత బాధపడుతూ ఉన్నారు. సో, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఈవెన్ కొన్ని సందర్భాల్లో అది రిలేషన్‌కి సంబంధించి కావచ్చు, జాబ్‌కి సంబంధించి కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు. సో, చాలా సందర్భాల్లో మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం. బట్ తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రావట్లేదు అని చెప్పేసి కొంత ఇబ్బందికరమైనటువంటి సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో కంట్రోల్ అనేది మిస్ అవుతూ ఉన్నారు అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. బట్ ఎక్కడ కూడా కొన్నిసార్లు ఓవర్ థింకింగ్‌లోకి వెళ్తున్నారు. బట్ ఎక్కడైనా సరే ఆ ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళినా సరే వెంటనే మళ్ళీ కూల్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. సో, తిరిగి మళ్ళీ మనం ఎలా ముందుకెళ్ళాలి? ఎలా సక్సెస్ వైపు వెళ్ళాలి? ఎలా సక్సెస్ అవ్వాలి? రిలేషన్ అనేది స్ట్రాంగ్ బాండ్‌తో ముందుకు తీసుకొనెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? అని చెప్పేసి సో, చాలా రిలేషన్‌కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారు. బట్ కొన్ని సందర్భాల్లో ఈ ఈ ప్రాసెస్‌లో ఏదైతే ఉందో, ఈ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని లీడ్ చేసుకుంటూ వెళ్ళేటువంటి క్రమం ఏదైతే ఉందో, సో, ఆ క్రమంలో కొంత ఫ్యామిలీ మెంబర్స్ గానీ, సో, ఖచ్చితంగా ఫ్రెండ్స్ గానీ ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. సో, మీరెంత ఆ ప్రాబ్లమ్స్‌ని చెప్పకూడదు అని అనుకున్నా సరే, లేదు ఆ ప్రాబ్లమ్స్‌ని మన కళ్ళలో కూడా చూపించకూడదు.
కనపడకూడదు ఆ ప్రాబ్లమ్స్ బయటికి అని చెప్పేసి ఎంత దాచిపెట్టినా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో సో ఫ్యామిలీ మెంబర్స్ గానీ, లేదు మీ పర్సన్ గానీ, లేదు ఫ్రెండ్స్ గానీ సో ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. సో మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు? ఏదైనా ప్రాబ్లమ్‌లో ఉన్నారా? సో ఏదైనా హెల్ప్ కావాలా అని చెప్పేసి సో ఖచ్చితంగా అడుగుతూ ఉన్నారు. బట్ కొంత ఇన్ఫర్మేషన్ చెప్పడంలో, ఆ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయడంలో కొంత డిలే చేస్తూ ఉన్నారనమాట. సో ఎందుకు చెప్పడం, ఈ సిట్యుయేషన్ ఇది కాదు. సో తర్వాత చెప్దాం, చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేదు అని చెప్పేసి కొంత ఆ ఇన్ఫర్మేషన్ అక్కడి వరకు డిలే చేస్తూ ఉన్నారు. సో యూనివర్స్ చెప్తూ ఉందండి. బట్ ఒక హ్యాపీ డేస్ అయితే రాబోతున్నాయి. ఒక మంచి రోజులైతే రాబోతున్నాయి. దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా దైవం యొక్క అనుగ్రహం మీ మీద ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి యూనివర్స్ అయితే టారో ద్వారా చెప్తుంది. అండ్ మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మీ మీద ఉండాలి అని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నామండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళట్లేదండి. ప్రాబ్లమ్స్ అయితే మనం రీడింగ్‌లోనే చెప్పుకున్నాం. ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి ఖచ్చితంగా వస్తూ ఉన్నాయి. కూల్‌గానే ఆలోచిస్తూ ఉన్నాయి. ఎలా వాటిని ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి. మరి ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి వచ్చేటువంటి కాన్‌ఫ్లిక్ట్స్ కానివ్వచ్చు. ఆ కాన్‌ఫ్లిక్ట్స్‌ని ఎలా మనం ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. రిలేషన్‌కి సంబంధించి ఈవెన్ కొన్ని సందర్భాల్లో మీ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ లేకపోయినా సరే కొన్ని కొన్ని నిందలు మీ మీదకి రావటం. సో మరి ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి, సో జాబ్‌కి సంబంధించి, లేదు కెరియర్‌కి సంబంధించి కొన్ని సో మీ ఇన్వాల్వ్‌మెంట్ లేకపోయినా సరే మీ మీదకి ఒక బ్లేమ్ అనేది రావటం. సో ఇలా జరుగుతూ ఉండేటువంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా ప్రతి ఒక్క సిట్యుయేషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. ఈవెన్ కన్‌ఫ్యూజ్ వచ్చినా ఎవరి వల్ల వస్తూ ఉన్నాయి, అసలు నిజమేంది, ఎలా ఫైండ్ ఔట్ చేయాలి, దీనివల్ల మనకి ఫ్యూచర్ అనేది బావుంటుంది. సో ఈ ఫ్యూచర్‌లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఉంటాయి అని చెప్పేసి సో ఖచ్చితంగా మనసులో ఒక ఆలోచన అయితే ఉంది. ఒక డ్రీమ్ అయితే ఉంది. దానికోసం హార్డ్ వర్క్ చేయటం అయితే జరుగుతూ ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక గోల్ అయితే ఉంది. సక్సెస్ అవ్వాలి. రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్‌తోటి ముందుకెళ్ళాలి. ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా ఉండకూడదు అని చెప్పేసి మనసులో చాలా గట్టిగా కోరుకుంటూ ఉన్నారండి. సో అందుకే ఎలాంటి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌లో ఉన్నా సరే ఈవెన్ కళ్ళలో కూడా ఆ సిట్యుయేషన్స్‌ని చూపించట్లేదు. మీ ఫ్రెండ్స్‌కి గానీ, ఫ్యామిలీ మెంబర్స్‌కి గానీ, మీ పర్సన్ దగ్గర గానీ ఎక్కడైనా సరే అంత ప్రాబ్లమ్స్‌లో ఉన్నా సరే, అంత పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌లో ఉన్నా సరే ఎక్కడ కూడా ఆ కళ్ళలో కూడా ఆ బాధని చూపించట్లేదు. ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తులు ఐడెంటిఫై చేసి సో మీరు ఈ ఏ ప్రాబ్లంలో ఉన్నారు చెప్పండి, మేము హెల్ప్ చేస్తాం అనేటువంటి సిట్యుయేషన్‌లోకి వెళ్ళినా సరే ఈవెన్ షేర్ చేసుకోవట్లేదు వాళ్ళతోటి. సో డిలే చేస్తూ ఉన్నారు. ఇన్ఫర్మేషన్ చెప్పడానికి డిలే చేస్తూ ఉన్నారు. సో ఏమీ లేదు. చిన్న విషయం అండి. చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేదు. సో ఎదుటి వ్యక్తికి మాక్సిమం ఆహ్, సొంతంగా సాల్వ్ చేసుకుందాం. మనం ఓన్‌గా సాల్వ్ చేసుకుందాం. ఎదుటి వ్యక్తి బాధపడతారు. చెప్తే బాధపడతారు. సో చెప్పి బాధ పెట్టడం ఎందుకు? సో మనం సాల్వ్ చేసుకుందాం. చిన్న ప్రాబ్లమ్సే. ఈవెన్ మీరంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి. చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. సో అది ఎంత ప్రాబ్లమ్ అయినా సరే మీరు చేసే హార్డ్ వర్క్ ముందు అది చాలా చిన్న ప్రాబ్లమ్‌గానే మీకు కనిపిస్తూ ఉంది. సో దాన్ని సాల్వ్ చేసుకుందాం. సాల్వ్ చేసుకుంటూ మనం ముందుకెళ్దాం అని చెప్పేసి సో చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. కూల్‌గానే ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఈ యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. ఈ ప్రాసెస్‌లో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ గానీ, మీ ఫ్రెండ్స్ గానీ, సో మీ పర్సన్ గానీ వీళ్ళందరి హెల్ప్ కూడా ఉండబోతూ ఉంది. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా ఉండబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా చెప్తూ ఉందండి. మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌లోంచి మీరు ఓవర్‌కమ్ అయ్యి బయటికి రావడానికి. బట్ ఎక్కడ గూడా మీరు ఎవరి హెల్ప్ గూడా తీసుకోవట్లేదు. సో ఈవెన్ చెప్పట్లేదు గూడా. సో హార్డ్ వర్క్ చేద్దాం, ఇంకా వర్క్ చేద్దాం. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఎలా ఉన్నా సరే మనం దాన్ని ఓవర్‌కమ్ చేసుకొని మనం బయటకొద్దాం అని చెప్పేసి చాలా ప్రణాళికలైతే తయారు చేసుకుంటున్నారు. చాలా కూల్‌గానే ఆలోచిస్తూ ఉన్నారు. బట్ ప్రాబ్లమ్స్ మాత్రం అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వస్తూ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. చాలా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంటున్నారు. రిలేషన్‌కి సంబంధించి, కెరియర్‌కి సంబంధించి ఈవెన్ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా సరే, ఎలాంటి చేంజెస్ వస్తూ ఉన్నా సరే, మరీ ముఖ్యంగా కొన్ని సిట్యుయేషన్స్‌లో వచ్చేటువంటి చేంజెస్ అనేవి ఎంత నెగెటివ్‌గా ఉన్నా సరే, ఎక్కడ గూడా విల్ పవర్ మిస్ అవ్వట్లేదండి. ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ మిస్ అవ్వట్లేదు. ఇంకా కాన్ఫిడెన్స్‌గా ముందుకెళ్తూ ఉన్నారు.
ఖచ్చితంగా మీ పర్సన్ మీద చాలా తన మీద తనకు నమ్మకం ఉంది. నేను సాధించగలను. సో, ఎక్కడ గూడా మనం బ్యాక్ స్టెప్ ఏయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి చాలా నమ్మకంగా ఉన్నారండి. చాలా నమ్మకంగా ఒక్కొక్క స్టెప్ ముందుకే ఏసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరేదైతే రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఉన్నారో, రిలేషన్‌లో ఏదైతే కాన్‌ఫ్లిక్ట్స్ ఉండకూడదు. ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. మరీ ముఖ్యంగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండకూడదు. అంతా హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ముందుకెళ్ళాలి అని చెప్పేసి మీరేదైతే కోరుకుంటూ ఉన్నారో, సో, ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది. ఒక మంచి హ్యాపీ డేస్ అయితే రాబోతున్నాయి. మీరేదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో, ఒక మంచి హ్యాపీ లైఫ్ ఉండాలి. హ్యాపీగా ముందుకెళ్ళాలి. రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. హ్యాపీగా ఉండాలని ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో, ఇప్పటివరకు మనం ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, అలాంటి ప్రాబ్లమ్స్ ఇక ముందు ఉండకూడదు. సో, లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఏదైతే సో, డ్రీమ్ ఉందో, సో, ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉంది. సో, ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో తారో చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. అంతా మంచి జరుగుతుందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తుందండి. మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరడానికి అవకాశం ఉంది. సో, ఖచ్చితంగా మీరు సక్సెస్ వైపు వెళ్ళటానికి గానీ, అండ్ మీరేదైతే హ్యాపీ డేస్ కావాలి అని కోరుకుంటూ ఉన్నారో, అలాంటి సంతోషకరమైనటువంటి రోజులు రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ మనకి సో, టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. కొన్ని సార్లు కొంత భయాందోళనలు సో, ఎలా ఉంటుంది, కెరియర్ ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా ఉంటుంది. సో, మనం కొన్ని సందర్భాల్లో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నాం. ఎలా ఉంటుంది, సక్సెస్ అవుతుందా, అవ్వదా? ఈవెన్ రిలేషన్‌లో కొన్ని కాన్‌ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి. సో, ఎవరి వల్ల వస్తూ ఉన్నాయి? వీటన్నిటికి కూడా సొల్యూషన్ ఏంది? కెరియర్ ఎలా ఉండబోతూ ఉంది? ఈవెన్ జాబ్‌లో మనం ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం. తగిన రికగ్నైజేషన్ ఉండట్లేదు. సో, ఎలా ఉంటుంది? రికగ్నైజేషన్ ఉంటుందా? ఉండదా? సో, ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నాం. సో, కెరియర్ ఎలా ఉండబోతుంది? ఫైనాన్షియల్‌గా మనం సక్సెస్ అవుతామా? అవ్వమా? సో, ఇవన్నీ కూడా ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తూ ఉన్నారండి. సో, కొంత వర్రీ ఫీల్ అవుతున్నారు. కొంత డిసప్పాయింట్‌మెంట్ అవుతూ ఉన్నారు. సో, ఎలా ఉంటుంది? ఈవెన్ ప్రాబ్లమ్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. కెరియర్ ఎలా ఉండబోతుంది. సో, వీటన్నిటికి సంబంధించి ఆలోచన అయితే ఉంది. ఈవెన్ ప్రపోజల్స్ ఉన్నాయి. సో, ప్రపోజల్స్ యాక్సెప్టెన్స్ అవ్వట్లేదు. లేట్ అయిపోతూ ఉంది. డిలే అయిపోతూ ఉంది. సో, ఇంకా అది సక్సెస్ అవుతుందా? అవ్వదా? ఈవెన్ వాటికి సంబంధించి లేదు మ్యారేజ్‌కి సంబంధించి. సో, డిలేస్ అవుతూ ఉన్నాయి. సో, ఎలా ఉంటుంది అనేసి కొన్ని సందర్భాల్లో కొంత ఆలోచన అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ కొన్ని సందర్భాల్లో హోప్‌లెస్ అవుతూ ఉన్నారు. సో, ఆహ్, ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. అండ్ మీకు కావాల్సినటువంటి ఎంకరేజ్‌మెంట్ ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి ఉంది. ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఉంది. అయినా సరే హోప్‌లెస్ అవుతూ ఉన్నారు. సో, ఎలా ఉండబోతుంది? కెరియర్ ఎలా ఉండబోతుంది? మనం సక్సెస్ అవుతామా? అవ్వమా? అని చెప్పేసి కొంత హోప్‌లెస్ అవుతున్నారు. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎక్కడ కూడా మీ యొక్క విల్ పవర్‌ని మిస్ అవ్వద్దు. మీ యొక్క కాన్ఫిడెన్స్‌ని మీరు మిస్ అవ్వద్దు. సో, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈవెన్ కొంత లేట్ అవ్వచ్చు. బట్ సక్సెస్ అయ్యేటువంటి దారిలోనే మీరు వెళ్తూ ఉన్నారు. ఆ దారిలోనే ఉన్నారు. సో, ఇంతవరకు ప్రయత్నం చేశారు. సో, ఇంకొంత ప్రయత్నం చేయండి. సో, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక హ్యాపీ డేస్ ఉండాలి. ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి. ఒక మంచి మ్యారేజ్ లైఫ్ ఉండాలి. సో, మనం ఏదైతే ఇప్పటివరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో, అలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్‌లో ఇంక రాకూడదని చెప్పేసి, మనసులో ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరేటువంటి రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. సో, ఎక్కడ కూడా మీ యొక్క విల్ పవర్‌ని మిస్ అవ్వద్దండి. ఇక్కడి వరకు మీరు కష్టపడుతూ వచ్చారు. ఇంకొద్ది రోజులు కష్టపడండి. హార్డ్ వర్క్ చేయండి. సో, ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా మీ యొక్క హార్డ్ వర్క్‌కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రాబోతూ ఉంది. సో, కొంత లేట్ అవ్వచ్చు. బట్ ఒక మంచి హ్యాపీ డేస్ అయితే రాబోతూ ఉన్నాయని చెప్పేసి సో, యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో హోప్‌లెస్ అవ్వటం గానీ, కొంత భయం గానీ కెరియర్‌కి సంబంధించి సో, మనం ఎన్ని ప్రయత్నాలు చేసాం. సో, ఇక ముందు సక్సెస్ అవుతామా? అవ్వమా? అని చెప్పేసి కొంత బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి. అండ్ ఈ రీడింగ్‌లోనే మనం చెప్పుకున్నాం. ఆల్ ఈజ్ వెల్ చెప్తూ ఉంది. ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది. అంతా మంచి జరగాలి అని చెప్పేసి సో, యూనివర్స్ కూడా కోరుకుంటుందండి. అండ్ మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా.
అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి గ్రోత్ అయితే ఉండబోతుంది. ఒక మంచి పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతుంది. అండ్ సో, ఖచ్చితంగా మీ పర్సన్ చాలా బాగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారండి. సో, తన ప్రాబ్లమ్స్ గానీ, హ్యాపీనెస్ గానీ, సో, అటు కెరియర్ గానీ, వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ గానీ మొత్తం కూడా సో, చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. సో, ఆ విషయంలోనే ఎంత పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ అయినా సరే తను ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. ఎందుకు అంటే సో, రిలేషన్‌లో ఎలాంటి కాన్‌ఫ్లిక్ట్స్ ఉండకూడదు. రిలేషన్ అనేది హ్యాపీగా ముందుకెళ్ళాలి. సో, ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే అది సాల్వ్ అవుతుంది. సో, ప్రతి ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది అని చెప్పి ఖచ్చితంగా మీ పర్సన్ అయితే నమ్ముతూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. సో, ఈలోపు మనం ఆ ప్రాబ్లమ్ చెప్పేసి సో, అందరిని బాధ పెట్టేసి సో, అందరిని ఇబ్బంది పెట్టడం దేనికి అనేటువంటి ఒక ఆలోచనలోకి వెళ్తూ ఉన్నారు. సో, కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఒక బ్యాక్ స్టెప్ అనేది వేస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా అలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే కొన్ని ప్రాబ్లమ్స్ తనకు తనే క్లియర్ చేయగలుగుతున్నారు. సో, కొన్ని ప్రాబ్లమ్స్‌లో ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ తీసుకుంటూ ఉన్నారు. కొన్ని ప్రాబ్లమ్స్‌లో ఫ్రెండ్స్ యొక్క హెల్ప్ తీసుకుంటూ ఉన్నారు. బట్ అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్‌ని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. అండ్ ఒక మంచి గ్రోత్ అయితే ఉండబోతూ ఉంది. అండ్ ఖచ్చితంగా ఒక సక్సెస్ అయితే మనసులో ఏదైతే డ్రీమ్ ఉందో సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి డ్రీమ్ ఏదైతే ఉందో సో, ఖచ్చితంగా అది నెరవేరేటువంటి రోజులు అత్యంత దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. చాలా బాగా ఆలోచించగలుగుతున్నారు. చాలా మంచి ప్రణాళికలైతే సో, తయారు చేయగలుగుతున్నారు. అండ్ డ్రీమ్స్ ఉన్నాయి. చాలా డ్రీమ్స్ ఉన్నాయండి. సో, ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మరి ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే తన మనసులోనే ఉంచుకుంటున్నారు. అండ్ చాలా క్రియేటివిటీగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా సాల్వ్ చేయగలుగుతున్నారు. ఒక మంచి అడ్వైజెస్ ఇవ్వగలుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్‌కి గానీ, ఫ్యామిలీ మెంబర్స్‌కి గానీ, మీకు గానీ ఒక మంచి అడ్వైజెస్ ఇవ్వగలుగుతున్నారు. డెసిషన్స్ తీసుకోవడంలో చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నారు. ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళట్లేదు. అండ్ ఖచ్చితంగా ఆహ్, ఒక మంచి అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు. సో, ఇచ్చేటువంటి అడ్వైజెస్ కూడా సో, చాలా బాగా రిలేషన్‌కి సంబంధించి స్ట్రాంగ్ బాండ్‌గా ముందుకు తీసుకొని వెళ్ళటంలో సో, చాలా బాగా యూజ్ అవుతున్నాయని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి సో, టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక మంచి ఒక బాగా ఆలోచించేటువంటి పర్సన్ అండ్ బాగా ఆహ్, ప్రాబ్లమ్‌కి సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకుంటే అది సాల్వ్ అవుతుందని చెప్పేసి బాగా ఆలోచించి డెసిషన్ తీసుకునేటువంటి పర్సన్. సో, ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది. సో, చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా ఉపయోగించుకుంటూ ఉన్నారు వచ్చేటువంటి ఆపర్చునిటీస్‌ని కూడా. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండబోతూ ఉంది. కొన్ని సర్ప్రైజెస్ అయితే ఉండబోతూ ఉన్నాయి. సో, తనేదైతే మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారో రిలేషన్ అనేది స్ట్రాంగ్ బాండ్‌తోటి ముందుకెళ్ళాలి. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పేసి ఏదైతే కోరుకుంటున్నారో సో, ఖచ్చితంగా అది సక్సెస్ అవ్వటానికి గాని అండ్ ఒక మంచి బిగినింగ్ తోటి ముందుకెళ్ళడానికి గాని అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి. ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండకూడదని చెప్పేసి డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ కూడా నెరవేరటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉంది. అండ్ కొన్ని సందర్భాల్లో సో, రిలేషన్‌కి సంబంధించి సో, చాలా బాగా ఇంప్రెస్ చేయగలుగుతున్నారండి. కొన్ని సందర్భాల్లో సో, మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ, లేదు మీ పర్సన్ గానీ ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. సో, మనసులో ఇంత బాధుంది. కానీ తను ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. ఈవెన్ అంత బాధున్నా సరే కళ్ళల్లో కూడా చూపించట్లేదు అని చెప్పేసి సో, చాలా బాగా మీరు ఇంప్రెస్ చేయగలుగుతున్నారు. సో, రిలేషన్ పట్ల సో, ఖచ్చితంగా అవన్నీ గూడా రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్‌తోటి ముందుకు తీసుకొని వెళ్ళటం గానీ, రిలేషన్‌ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళటంలో ఉపయోగపడతాయని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఏదైతే ఫైనాన్షియల్‌గా మనం ఈ రీడింగ్‌లో చెప్పుకున్నామో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ గురించి సో, చాలా బాగా సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తామన్నారండి. ఈవెన్ హెల్ప్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ సో, ఉన్నారు. హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా సరే ఈవెన్ కొన్ని సందర్భాల్లో హెల్ప్ తీసుకున్న, అడ్వైస్ తీసుకున్న అండ్ చాలా సందర్భాల్లో మాత్రం తన యొక్క ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారండి. మరి ముఖ్యంగా సో, మనసులో అయితే ఒక పెద్ద డ్రీమ్ ఉంది. ఫైనాన్షియల్‌గా బాగుండాలి, ఫైనాన్షియల్‌గా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మనసులో అయితే డ్రీమ్ ఉంది. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. సో, మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి సో, యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది. అండ్ ఫైనాన్షియల్‌గా సో, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో, ఈ విషయంలో మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ, లేదు మీ పర్సన్ గానీ హెల్ప్‌గా ఖచ్చితంగా ఉండబోతూ ఉందని చెప్పేసి సో, యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఫ్రెండ్స్ చూసారు గదా! ఇదండి ఈరోజు లాంగ్ రీడ్. మీ పర్సన్ తన మనసులో ఉన్న బాధ కళ్ళలో చూపించట్లేదా? సో, రిలేషన్ పట్ల ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? సో, వీటికి సంబంధించి మనమైతే ఈరోజు లాంగ్ రీడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఛానల్ తరఫు నుంచి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి. సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.